వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఈరోజు వార్తల్లో మొదటిది చూసుకున్నట్లయితే చాలా హృదయ విదారకమైన ఘటన. ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని గొడ్డలితో నరికేసింది అనేది అంటే వినడానికే బాధగా ఉంది. తల్లి మనసు అనేది అంత తొందరగా ఒప్పుకోదు, కానీ అలాంటి ఒక లేడీ వాళ్ళిద్దరు పిల్లల్ని గొడ్డలతో నరకాల్సి వచ్చింది. ఎందుకు అలా జరిగింది? ఏంటి కారణాలు? ఏంటి ఎక్కడ జరిగింది ఇది? దీని గురించి చాలా న్యూస్లు పొద్దున్నుంచి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. మనసు అకలా వికలం అయిపోయింది. కన్న తల్లి అంటే అల్లారు ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు తినిపించే తల్లి, పిల్లలకి ట్యూషన్ చెప్పి చదువు చెప్పే తల్లి, పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసి స్కూల్కి పంపించే తల్లి, పిల్లలకి బాగలేకపోతే అయ్యో నా బిడ్డకు బాగాలేదు దేవుడా, ఆ రోగం నాకు ఇచ్చినా బాగుండేది, నా బిడ్డలకి ఎందుకు ఇస్తున్నావు అని ఏడ్చే తల్లి. అలాంటి తల్లులని ఎందుకు ఇంత కర్కోటంగా తయారవుతున్నారని నాకు అర్థం కావట్లేదు. అంటే మాట్లాడుతుంటే కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నాకు ఆకలేస్తుంది అంటే కొడవలు తీసుకొచ్చి నరికేసిన తల్లిని ఈరోజు మనం చూడడం అనేది, ఆ బిడ్డ ఆర్తనాదాలతో అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా, 8 ఏళ్ల పసిపిల్లోడు కిచెన్లోంచి బెడ్రూమ్లోంచి కిచెన్లో నుంచి హాల్లోకి పరిగెత్తుకుంటూ రక్తంతో అమ్మా 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 నాకు నొప్పిగా ఉంది అంటే ఆ తల్లి మనసు కరగలేదంటే అంత కర్కోటకంగా ఆ తల్లి ఎలా మారింది అనేది అర్థం కావట్లేదు. అంటే అంతలా మారడానికి కారణాలు ఏమై ఉంటాయి? భర్తతో నిత్యం గొడవలు, అనారోగ్యంతో ఉంటే అందరూ చీదరించుకుంటున్నారని 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. నువ్వు సూసైడ్ నోట్ రాసావు, అనారోగ్యానికి మందులు లేవా? నిత్యం నెమ్ము చేరుతోంది, గుండెల్లో ఫ్లమ్ చేరుతోంది, లంగ్స్లో ఫ్లమ్ చేరుతోంది, ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ చేయడం వల్ల దగ్గొస్తోంది. అదే వ్యాధి చిన్న కొడుకు కూడా వస్తుంది. నాకు తరచుగా ఒళ్ళు బాగాలేకుండా పోవడం అని అనుకున్న దానివి కౌన్సిలింగ్ తీసుకోవాలి కదా. కడ తీర్చడం ఏంటి, నువ్వు కూడా చనిపోవడం ఏంటి? అదే అపార్ట్మెంట్లో ఇది రెండో ఆత్మహత్య. అదే అపార్ట్మెంట్లో ఒక భార్య భర్త 2 పిల్లలు ఊరేసి తను ఊరేసుకుని చచ్చిపోయింది. దాఖలో మనం 1 మంత్ ముందే చూసాం గాజుల రామారంలో. అదే అపార్ట్మెంట్, మళ్ళీ అదే అపార్ట్మెంట్లో సహస్ర మహేష్ హైట్స్ అని గాజుల రామారంలో ఉండే అపార్ట్మెంట్ మళ్ళీ ఒక తల్లి 2 పిల్లల్ని వేట కొడవలితో నరికి వేట్లేసి రోడ్డు మీద రక్తనాదాలతో అపార్ట్మెంట్ అంతా ఇల్లంతా పరిగిస్తుంటే చిన్న కొడుకుని హాస్పిటల్ తీసుకుపోవాలి అనుకునే లోపలే అదే అపార్ట్మెంట్ 6వ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోవడము. అంత మానసికంగా చచ్చిపోవాలి, చంపేయాలి అని ఎలా ఒక తల్లి కనిపిస్తుంది అంటే నేను సినిమాల్లో చూశానండి. పాత సినిమాలో రోజులు మారాలి అనే సినిమాలో శారద గారు 2 పిల్లలకి విషం ఇచ్చి తను కూడా చచ్చిపోతుంది. భర్త జైల్లో ఉంటాడు, ఒక లాయర్. దాంట్లో సినిమాల్లో ఓకే అంటే కన్న తల్లి కష్టం, పావర్టీతో తిండి పెట్టలేక అలా అని చెప్పి వేరే వృత్తికి వెళ్ళలేక పిల్లల్ని పోషించుకోలేని స్టేజ్లో తల్లి పిల్లల్ని చంపేసి చనిపోయిన దాఖలాలు మనకు చాలా ఉన్నాయి. కానీ రోజుకొక దారుణం. నిన్న తల్లి కూతురు న్యూడ్ వీడియోలు తీసి అక్రమ సంబంధం కోసం పెట్టుకున్న చూసాము. 3 పిల్లల్ని చంపేసింది ఒక అక్రమ సంబంధం, డ్రైవర్తో అక్రమ సంబంధం కోసం. అలాంటి తల్లిని చూసాము. కూతురికి కాబోయే భర్తతో లేచిపోయిన తల్లిని చూసాము. సరే అవన్నీ ఓకే, మనుషుల్ని చంపట్లేదు, నువ్వు నీలో ఉండే కామ కోరికలని తీర్చుకోవడానికి నువ్వు వెళ్ళిపోతున్నావు, కరెక్టే, సమాజంలో బతికిస్తున్నావు జనాలని. కానీ చంపడం ఏంటండి? గాజుల రామారంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న భార్యాభర్తలు, అతని పేరు గండ్ల వెంకటేశ్వర రెడ్డి, తేజస్విని. 35 ఏళ్ళేనండి వాళ్ళకి. 35 ఏళ్ళు అంటే 1990లో పుట్టుంటారుగా. 2 పిల్లలు, అవినాష్ రెడ్డి అండ్ హరీష్ రెడ్డి. 8 ఏళ్ళు 7 ఏళ్ళు. స్కూల్లో ఫస్ట్ తరగతి యూకేజీ చదువుతున్నారు. చాలా చిన్న పిల్లలు. ఆమె హౌస్ వైఫ్, అతను ఒక ప్రైవేట్ స్కూల్లో ఇండియా లిమిటెడ్లో క్వాలిటీ కంట్రోల్ దాంట్లో ఆయన పనిచేస్తున్నారు. బాగానే జబ్బు వస్తుంది, బాగానే సంపాదించుకుంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో
మినిమం ఒక 50-20,000 రెంట్ ఉంటుంది కదా. పిల్లల్ని పోషించుకునే స్టేజ్లో అయితే తండ్రి ఉన్నాడుగా. ఏదో నిత్యం భర్తతో నిత్యం ఏదో గొడవల్లో ఉన్నప్పుడు మీ ముగ్గురు కలిసి చచ్చిపోండి నాకు మనశ్శాంతి ఉంటుంది అని భర్త అనడం, నా భర్తే నన్ను చచ్చిపోమని అంటుంటే నేను ఎందుకు బతికుండాలని పిల్లలు అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టవా మాకు అని అడిగితే వేట కొడవలు తెచ్చి కసా 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 మెడ మీద గుండెల మీద నరికి చంపేసింది తల్లి. చంపేసి తను కూడా చచ్చిపోయింది. నిన్నటికి నిన్న వైజాగ్లో కడుపులో బిడ్డతో కలిసి భార్యను చంపేసిన దాఖలం అది ఇంకా దారుణం. ఆడబిడ్డ భూమి మీదకి రేపొద్దున కన్ను తెరిచే లోపే దేవుడు ఆ కన్నబిడ్డని ఆ తల్లిని చంపేసిన దాఖలాలు మనం చూస్తున్నాం. చిన్న పిల్లలండి, మీరు పెంచుకునే ఓపిక లేకపోతే ఎవరికైనా దత్తత ఇచ్చేయండి. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మీరు ఒళ్ళు కొవ్వెక్కి పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని మళ్ళీ చంపి మళ్ళీ మీరు కూడా కాకినాడలో కూడా చూసారా, భర్త వెళ్ళి 2 పిల్లలు స్కూల్లో సరిగ్గా చదవట్లేదు అని చెప్పి తండ్రి వెళ్ళి 2 పిల్లల్ని వాటర్ దాంట్లో చేతులు కాళ్ళు కట్టేసి ముంచేసి ఊపిరాడకుండా చంపేశాడు. పిల్లలు లేని వాళ్ళు బతుకులు ఎట్లుంటాయో పిల్లలు లేని వాళ్ళు అడగండి. మీరు ఒళ్ళు కొవ్వెక్కి కని పిల్లల్ని పెంచలేక లేకపోతే ఏదో ఒక మీ గొడవల వల్ల 2 పిల్లల్ని చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా ఆ పిల్లలు భవిష్యత్తు తీసుకొస్తారా? చచ్చిపోయిన పిల్లల్ని తీసుకొస్తారా? అయ్యో వేలికి తెగితేనే నా బిడ్డకి తెగిందే, నా బిడ్డకి పిన్నీస్ గుచ్చుకుందే అని తల్లి విలవిలవిలలో ఆడిపోతుంది తల్లి మనసు. అలాంటి తల్లి వేట కొడవలతో 2 పిల్లల్ని చంపేసిందంటే ఇంకా సమాజంలో తల్లి తండ్రి వావి వరస అక్క చెల్లి దేనికి వాల్యూ లేకుండా పోయింది. ఎంత ముద్దుగున్నారు ఆ పిల్లలు, ఎంత ముద్దుగున్నారు. సూసైడ్ నోట్లో మరి ఏమని రాశారు? సూసైడ్ నోట్లో నా భర్తతో గొడవలు జరగడము, అనారోగ్యం పాలవ్వడము, చీటికి మాటికి నాకు తలనొప్పి వస్తుంటుంది, దానికి ఎంత మెడిసిన్స్ వాడుతున్నా కూడా అందరూ నన్ను ఒక అనారోగ్య మహిళలాగా చూస్తున్నారు, నా పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ చేరుతుంటే ప్రతిసారి మేము హాస్పిటల్ తీసుకోవాల్సి వెళ్తుంది, దానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మా ఆయన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పిల్లలకి బాగాలేదంటే నువ్వు ఇంట్లో ఉండి సరిగ్గా చూసుకోవట్లేదా, నువ్వు ఇంట్లో ఉండి ఆ పిల్లలకి సరిగ్గా కేర్ తీసుకోవట్లేదా, నువ్వు ఫోన్లలో ఉంటున్నావు అని మా ఆయన తిడుతున్నాడు. 6 పేజీల సూసైడ్ నోటు తన జీవితంలో ఏమైతే జరిగిందో రాసింది. ఆ సూసైడ్ నోట్లో రాసే బదులు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ తీసుకొని ఉంటే ఆ ముక్కు పచ్చలారని పిల్లల భవిష్యత్తు బాగుండేది. మనం నిత్యం చూస్తున్నామండి గత 2-3 నెలల నుంచి అందరూ చనిపోయే పిల్లలు 10 ఏళ్ల లోపు పిల్లలే, చిన్ని పిల్లలు. నిన్న కారులో 2 ఇరుక్కొని చనిపోయారు, 2 ఆడపిల్లలు పెళ్లిలో, అది కూడా ఒక పెళ్లి సంబరాలలో. మొన్నటికి మొన్న అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే నిన్నదైతే అసలు నాకు కంట్లో నిద్ర కూడా పోలేదండి. కడుపులో రేపు పొద్దున బిడ్డ పుడుతుందనంగా ఆ మహిళని చంపేశావే, ఎంత కర్మని మూటగట్టుకుంటున్నాం తెలుసా అండి. ఇదంతా ఏంటంటే మన బ్రహ్మం గారు చెప్పినట్టు యుగానికి అంతం వస్తోంది, పాపం పెరుగుతోంది. ఒకప్పుడు బయట నుంచి ఎవరో శత్రువులు వచ్చి మనల్ని చంపేస్తారేమో అని భయం ఉండేది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే మనల్ని చంపేయడము, మనల్ని మనం చచ్చిపోవడం అనేది మన మైండ్లోకి మన తలరాతలు మార్చేసుకుంటున్నాం మనం. ఒకప్పుడు అయ్యో నాకు ప్రాణభయం ఉంది దేవుడా, నాకు రోగం వచ్చింది దేవుడా, నేను కొన్నేళ్ళు బతకాలి దేవుడా అని కోరుకునే మనము అయ్యో నాకు రోగం వచ్చిందా నేను తొందరగా తీసుకుని వెళ్ళిపో దేవుడా అని కోరుకుంటున్నారు. అయ్యో నాకు రోగం వచ్చిందా నేను చచ్చిపోతాను, సమాజంలో నన్ను ఇలా అంటారు అని చెప్పి చచ్చిపోతున్నారు. పిల్లలు స్కూల్లో చదవట్లేదని పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలకి రోగం వచ్చింది హాస్పిటల్ తీసుకొని వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లల్ని చంపేస్తున్నారు. ఈరోజు జరిగింది అదే గాజుల రామారంలో. ఆ పోలీసులు వచ్చి భర్తను అరెస్ట్ చేసి ఏం చేస్తారు? భర్తే కారణం ఆ పిల్లల్ని చనిపోవడానికి చెప్పండి. కోపంలో ఒక మగవాడు 4 మాటలు అంటాడు, ఒక ఆడ మనిషి ఒక 4 మాటలు అంటుంది. కోపంలో కంట్రోల్ చేసుకొని 2 పిల్లల్ని బలి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మరి ఆమె అంతలాగా చేయాల్సి వచ్చింది అంటే దాని వెనక ఇంకే కారణాలు ఉండొచ్చు కదా. వాళ్ళ భర్త ఎక్కువగా హింస పెట్టి ఉన్నారో లేక హింస పెడితే చచ్చిపోతారా అండి? పిల్లల్ని చంపేస్తుందా? నువ్వు చచ్చిపో, నీకు భర్త ఇన్ఫర్మేషన్ ఆమెను అంత హింస పెడుతుంటే ముక్కు పచ్చలాంటి పిల్లలు ఏం చేశారు? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో. ఆడవాళ్ళకి ఎన్ని అవకాశాలు లేవండి. ఇప్పుడు చదువుకున్నావు, తల్లి తండ్రి ఉండుండొచ్చు, మీ రిలేటివ్స్ ఉండుండొచ్చు, వాళ్ళని పిలిపించు, కూర్చోపెట్టు, పంచాయతీ చెయ్యి. నీకు అంతగా ఇష్టం లేదు భర్తతో ఉండడం, నీ పిల్లల్ని నువ్వు హ్యాపీగా చూసుకోగలను అనుకుంటే ఖచ్చితంగా నువ్వు బయటికి డివోర్స్ ఇచ్చేసి ఆ భర్త ఏమైనా సావని నువ్వు పిల్లల్ని పెంచు.
సింగిల్ పేరెంట్స్ ఎంతమంది లేరండి? తల్లి కష్టపడి ఎంతమంది పిల్లల్ని పెంచట్లేదు? తల్లి ప్రేమ కావాల్సిన ఆ ఏజ్లో నువ్వే కసాయిగా మారిసి మన దాన్ని ఏమంటారు, మటన్ చికెన్ షాపుల్లో నరికేసేలాగా నువ్వు వేట కొడవలతో నరికేస్తే నీ కడుపులో 9 నెలలు పెరిగిన బిడ్డలు నీ కళ్ళ ముందు రక్తపు మడుగులో పడుతుంటే అసలు ఎలా చూడబుడ్డయిందో ఆ తల్లికి నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివి ఇంకెన్ని దారుణాలు మనం చూస్తాము. పోలీసులు ఈ కేసుకి ఎటువంటి దర్యాప్తు చేస్తారనేది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తూ ఇలాంటి దారుణాలు చేయకండి. మీకు నిజంగా ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే ఆ దేవుడు ముందు కాసేపు కూర్చోండి, ఆ దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. దేవుడు మీకు చావే సొల్యూషన్ ఇవ్వడు కదా. మేము నుదుటిన చచ్చిపోవాలని రాసి పెట్టుంటే అది ఎవరైనా రాపలేరు. కానీ మీకు మీరు ఇలాంటి కసాయిలుగా మారిపోయి తల్లి అనే పదానికి నిర్వచనం మార్చేయకండి. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్.